అక్క, నీకు బయటికెళ్ళే ప్రోగ్రాం ఏం లేదా? నేను బయటికెళ్లాల్సిన ప్రోగ్రాం నీకేమైనా ఉందా? అబ్బే నోను, అదేం లేదు. ఏంటి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావేంటి? టెన్షనా? నాకా టెన్షన్? నాకు నోను, నాకు టెన్షన్ ఏంటి? నా ముద్దుల చెల్లెలు మనసులో ఏముందో నాకు తెలీదా? నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. ఏంటి నీ కథేమన్నా కొత్త మలుపు తిరగబోతోందా? నా కథ ఏంటి? అదేనే నువ్వు రాస్తున్న కదా. అదే ఎలా మలుపు తిరుగుతుందా అని ఒకటే టెన్షన్ గా ఉంది. హలో హలో. హాయ్ హేమా. హాయ్ లత. జగదాంబలో మంచి పిక్చర్ ఉంది, మార్నింగ్ షోకి వెళ్దామా? వద్దే, మూడ్ లేదు. ఇంటికొచ్చేయి, హాయిగా కబుర్లు చెప్పుకుందాం. ఇంట్లోనే ఉంటావా? ఎక్కడికి వెళ్ళడం లేదు, రోజంతా ఇంట్లోనే. బాయ్. ఓకే బాయ్. అక్క ఇంట్లో ఉండగా సాయికృష్ణ వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? వీధి చివరి నిలబడి సాయిని ఇంటికి రాకుండా చేస్తాను. అక్క అక్క, నేను లైబ్రరీ బుక్స్ ఇచ్చేసి వస్తాను. అవి నిన్నే ఇచ్చేసాను. ఫోన్ చూడు. హలో. హాయ్ రాజీ, నేను సింధుని మాట్లాడుతున్నాను. హలో హలో. హాయ్, చెప్పు. అక్కుందా? ఉంది. అక్క, సింధు. హాయ్ సింధు, హైదరాబాద్ నుంచా? కాదు, వైజాగ్ నుంచే. నగర ప్రవేశం ఎప్పుడు చేసావే? అవన్నీ తర్వాత చెప్తాను, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మా ఇంటికి రావే. ఏంటి అంత అర్జెంట్ విషయం? ఫోన్లో చెప్పే విషయం అయితే ఎందుకు రమ్మంటానే, ప్లీజ్ రావే. ఓకే, వస్తున్నాను. రాజీ, సింధుకి ఏదో ప్రాబ్లం వచ్చిందట, వెళ్తున్నాను. లత వస్తే వెయిట్ చేయమని చెప్పు. అలాగే అక్క. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లోపలికి రావచ్చా? రండి. ఏయ్ చూసుకో. ఏంటి అంతా సైలెంట్ గా ఉంది, ఇంట్లో ఎవరు లేరా? నేనున్నానుగా. ఆఫ్ కోర్స్. ఇంట్లో వాళ్ళందరినీ నేనే బయటికి పంపించాను. అదేంటి? మీతో మాట్లాడాలని. నాతో మాట్లాడాలా? అలా కూర్చోండి. నా వల్ల ఒక పొరపాటు జరిగింది, మీరు అర్థం చేసుకుంటానంటే. పొరపాటు అనేది నీకు అలవాటే కదా, ఏంటో చెప్పు. అదే ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఆ రోజు పెళ్లిలో నన్ను గదిలో పెట్టి గడియ వేసింది మీరే అనుకున్నాను. మీ మీద కోపం కూడా వచ్చింది. మిమ్మల్ని ఎలాగైనా ఫూల్ చేయాలనుకున్నాను. తర్వాత మీరు హేమక్కకి లెటర్ రాశారు. అక్కకి ఫ్యాన్స్కి రిప్లై ఇచ్చే అలవాటు లేదు. నేనే అక్క పేరుతో మీకు లెటర్ రాశాను. ఫోన్లో అక్క మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడాను. అక్క కోసం మీరు పంపిన ఈ లాకెట్ కూడా నేనే వేసుకున్నాను. మీ లెటర్స్, ఫోన్ కాల్స్ ఏవి అక్కకి తెలియవు. ఇలా ఎందుకు చేశానంటే. ఇంత మోసం చేస్తావా? మీ అక్కే నాకు ఉత్తరాలు రాస్తుందని, తనే నాతో ఫోన్లో మాట్లాడుతుందని నేను ఎంతగా ఆరాధించానో తెలుసా? తెలీదు. నీకు మనుషులతో ఆడుకోవటం మాత్రమే తెలుసు. నా ఆశల్ని, ఊహల్ని సర్వనాశనం చేశావు. ఆఖరికి నా మనసుని, ప్రేమని ఫూల్ చేశావు. వై ఆర్ యు డూయింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఎందుకు చేశానంటే నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. Shut up! No. హాయ్. హాయ్. లోపలికి రావచ్చా? పర్మిషన్ అడగాల్సినంత పరాయిదాన్నా? ఆఫ్ కోర్స్. కాదనుకో. కూర్చోండి. ఏంటి అంతా సైలెంట్ గా ఉంది, ఇంట్లో ఎవరు లేరా? నేనున్నాను కదా. అదే మిగతా వాళ్ళు ఎక్కడా అని. బయటికి వెళ్ళారు. అదేంటి హేమకి నేను వస్తున్నట్టు చెప్పానే? చెప్పింది.
కానీ అర్జెంట్ పని ఉంది రమ్మని తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళింది. ఛ! ఏంటి డిసప్పాయింట్ అయ్యారా? అబే అదేం లేదు. పోనీ నేనే ఏమననుకుని నాతో మాట్లాడండి. ఆ? నువ్వు చాలా మారిపోయావు. ఏం మారాను? ఏం మారిపోయావా? కట్టు బొట్టు నీ స్టైలే మారిపోయింది. పైకి కనిపించిన మార్పు కాబట్టి తెలుసుకోగలిగారు. అంటే ఉండండి, కాఫీ తెస్తాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి బాగుందో లేదో అని టేస్ట్ చేస్తున్నారా? లేదు, ఉప్పు కలిపావేమోనని టెస్ట్ చేస్తున్నాను. నేను పాత రాజుని కాను. కనపడుతుంది. రాజీ, సిగరెట్ పొగని రింగులు రింగులుగా వదలటం వచ్చేసింది. నో స్మోకింగ్. అదేంటి, మీ అక్కకి ఇష్టం అని చెప్పావుగా? నాకు ఇష్టమని చెప్పలేదుగా. నా దగ్గర కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో, నేనే అక్కని, సింధు వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి? నా కోసం లత వచ్చిందా? రాలేదు. వస్తే వెయిట్ చేయమని చెప్పు. అలాగే. ఎవరు, హేమేనా? కాదు, నా ఫ్రెండ్. సరే, నాకు టైం అయింది. ఇవాళ కంపల్సరీగా వెళ్ళి తీరాలి. 12:30 లోపల హేమ వస్తే రైల్వే స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే. ఆ, ఈ గిఫ్ట్ హేమకి. నువ్వు మాత్రం తెరవకే. మ్. బాయ్. డియర్ హేమ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నిన్ను చూసి నేను పాడాలని ప్రయత్నించాను. యునో, మ్? ప్రపంచంలో నేను అందరికంటే పెద్ద బాత్రూమ్ సింగర్ని. పాట విని నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు అనకూడదు, ఓకే? వాళ్ళ అత్తింటి వాళ్ళ ప్రాబ్లం అట. డబ్బు కావాలని అడిగింది. నేను స్టేషన్కి వచ్చి ఇస్తానని చెప్పాను. 12:30కి దాని టైం. పద వెళ్దాం. నేనెందుకు? నువ్వు వెళ్ళకూడదా? దగ్గరలో ఆటోలు దొరకవే. నువ్వు స్కూటర్ మీద తీసుకెళ్ళాలి. పదా. నేను రావాలా? నాకు స్కూటర్ డ్రైవింగ్ వస్తే నిన్నెందుకు అడుగుతానే, రా. త్వరగా రావే, టైం అవుతోంది. వస్తున్నాగా. స్పీడ్గా వెళ్ళవే. వెళ్తున్నా. Your attention please. Godavari Express bound to Visakhapatnam will leave from 2 రోజులు ఎంత? platform number 5 1 rupees. in a few minutes. Platform number 1 in a few minutes. స్పీడ్గా వెళ్ళవే. ఇది వెళ్ళకపోతే నేనే చేయను. ఏమైంది? ఏవో ఏమైందే? ఏవో నక్క.